ప్రభుత్వ 18 నెలల పరిపాలనలో డెవలప్మెంట్ వైపు ఒక పక్క, రెండోది మహిళల పేరుతోనే ఎక్కువ శాతం ఈ పథకాలు ఉన్నాయి. ఎలా అనిపిస్తున్నాయి? ఈ ఫీజు రింబర్స్మెంట్లు కానివ్వండి, పిల్లలకి తల్లికి వందనం ఈ పేర్లతో కానివ్వండి, రేపు మొన్నటికి మొన్న ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? స్టేట్ కొంచెం ముందడుగు పడినట్టే. పర్వాలేదండి. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు పర్వాలేదు, బెటర్గానే ఉంది. కాకపోతే ఉచిత బస్సు అనేది అందరికీ అవసరం పడదు, కొంతమందికి అవసరం పడిద్ది అని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే దాని బదులు ఇంకేదైనా ఉపాధి వైపుగా ఉంటే బెటర్ అనిపించింది. మిగతా అన్ని పథకాల వైపు ప్రభుత్వం అన్ని వైపులా ఆడవాళ్ళకి ఏంటి, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి, మొత్తం అంతా బాగానే ఉంది. ప్రభుత్వం అంతా కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఉచిత బస్సు అనేది నాకు కొంచెం నా అభిప్రాయం అదే అనమాట. మనం చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఒక 15 ఏళ్ళ సమయం ఇస్తే పూర్తిగా డెవలప్మెంట్ ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇటు అమరావతితో పాటు విశాఖపట్నం డెవలప్ అయితే కనుక ఇక తిరుగుండదు అంటున్నారు. ఇవ్వచ్చా ఒక 15? ఇవ్వచ్చండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 3 కలిపి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే మాకు కొంచెం టైం ఇస్తే ఇంకొంచెం మేము చేసి చూపిస్తాం, 5 ఏళ్ళు మాకు సరిపోదు అని చెప్తున్నారు. అంటే ఏమన్నారంటే పాత ప్రభుత్వాలతో పాటు మాకు వచ్చిన ఈ వారసత్వంగా వచ్చిన అన్ని అంశాలతో పాటు కొంచెం ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. దానికోసమే చూస్తున్నాము. ఈ పెన్షన్లు, జీతాలు, ఈ అన్ని సంక్షేమ పథకాల మీద డబ్బులు కొద్దిగా ఇబ్బంది అవుతున్నాయి. మొత్తం కొంచెం టైం పట్టిద్ది అంటారు. అవునండి, టైం పట్టింది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం కరోనా దగ్గర నుంచి చాలా గాడి తప్పినాయి ప్రభుత్వం ఏంటి అంతా. సో ముందుకెళ్ళాలంటే టైం పట్టిద్ది గ్యారెంటీగా. మాజీ ప్రభుత్వాలు 2029 కల్లా మేము ప్రభుత్వం మళ్ళీ వస్తామంటున్నారు. కానీ నేను రానివ్వను, ఎందుకు అంటే వీళ్ళు ఈ విధానాల వల్లే మేము ఇప్పుడు కష్టాలు పడుతున్నామని ఆయన. అవునండి, ఇప్పటి వరకు కొన్ని చేశారు, మళ్ళీ వేరే ప్రభుత్వం మారిద్ది, వాళ్ళు వచ్చి ఇంకోటి చేస్తారు, ఎటొచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిద్ది. సో వీళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తే సో ఎలా ఉండిద్ది అనేది చూడొచ్చు. త్వరలో ఏదైతే జనవరి అనంతరం కూడా 2026 జనవరి అనంతరం కూడా గ్రామాల్లో ఏమో పంచాయతీ ఎలక్షన్స్, పట్టణాల్లో ఏమో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇదే నినాదంతో మొన్న గ్రామాలకేమో 6,000 కోట్లు ఇచ్చారు. మొన్న పల్లె పండుగ 2.0 పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజోలు సభలో, దాంతోపాటు 100 కోట్లు రోడ్లకి డెవలప్మెంట్కి ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? పర్లేదా, నిబద్ధతగా చేస్తున్నారు? పర్వాలేదండి. అంటే గ్రామాల వైజు ప్రతి చోటకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి చోటకి వెళ్ళి గ్రామంలో ఎలా ఉంది, మొన్న చూస్తే తిరుపతి వెళ్ళారు, ప్రతి చోటకి వెళ్ళి ఆయనే ఇండివిజువల్గా అంటే అధికారులను పంపించి కాకుండా ఆయనే వెళ్ళి చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఇంకో ఛాన్స్ ఇస్తే బెటర్ ఏమో. ఒకే ఒక మాట చెప్పారు మేడం, మాజీ ప్రభుత్వాలకి పర్సనల్ టార్గెట్లు వదిలేసి పాలనాపరమైన అంశాలు పారదర్శకంగా ఉంటే నేను ఏదన్నా తప్పు ఉంటే కరెక్ట్ చేసుకుంటాను, మిగతా అంశాల మీద ఫోకస్ ఎందుకండి, ఏదన్నా ఉంటే పాలనాపరమైన అంశాల గురించి మాట్లాడండి అంటున్నారు. వయసు మీద పడిన నాయకులు కూడా బూతుల పురాణంతో ఈ మాట్లాడడం మంచి విధానం కాదనేది ఆయన వాదన. మంచి విధానం కాదండి, అసలు టార్గెట్ పెట్టుకుంటే ప్రజలకు ఏం చేస్తారండి? మీ కక్షలు కానీ టార్గెట్లు కానీ పెట్టుకుంటే ప్రజలకు చేసేది ఉండదు కదా. అవన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం ఆలోచిస్తే బెటర్గా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. గత ప్రభుత్వం చూస్తున్నారు, సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా కామన్గా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాయి. ఎలా ఉంది ప్రభుత్వంలో? ఏ ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఏ స్లోగా వెళ్తున్నాయి? మీకు నచ్చినాయి? ఫాస్ట్గానే వెళ్తున్నాయండి, బాగానే ఉన్నాయండి పథకాలు, అవి బాగానే పెడుతున్నారు. చంద్రబాబు గారు ఉన్నారు, ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఈ విధి విధానాలన్నీ బాగున్నాయి, బాగానే చేస్తున్నారండి అందరూ. మోడీ గారు వీళ్ళందరూ మొత్తం అందరూ. 1వ తారీఖు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఇదే విధానంలో చూసుకుంటే మరి రేషన్ డిపోల్లో ఇస్తున్నారు, గతంలో డోర్ డెలివరీ ఉండేది, బాగుందా? బాగానే ఉన్నాయి. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి, బాగానే వస్తున్నారు, బాగానే చూస్తున్నారు, చేస్తున్నారు. సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? అవి బాగానే ఉన్నాయండి. అయితే ఒక నిమిషం, ఏమంటున్నారంటే ఒక 15 ఏళ్ళు చూస్తే రేపు పిల్లలకు ఉద్యోగాలు కానివ్వండి, ఇటు అమరావతి కానీ డెవలప్మెంట్ అయ్యిద్ది అంటున్నారు. ఏమంటారు? ఓ 15 ఏళ్ళు ఛాన్స్ ఇవ్వచ్చు? ఇవ్వచ్చండి, చేస్తారండి. ముందు బెనిఫిట్ ఉంది, చేస్తున్నారు కదా ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అన్ని చూసుకుని ముందుకెళ్తామంటున్నారు, కొంత సమయం అడుగుతున్నారు. పల్లె పండుగని స్టార్ట్ చేశారు మేడం, మొన్న రాజోల సభ కూడా జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా ఏమంటున్నారంటే 2029 కూడా మేమే ఉంటాము, సో మమ్మల్ని కొంచెం మీరు కనుక చూస్తే రేపు ఖచ్చితంగా మీకు డెవలప్మెంట్ చూపిస్తారంటారు. అదే చేస్తారండి, అనుకునే చేస్తున్నారు కదా, ప్రభుత్వం బాగానే నడుస్తుంది. నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారి పైన? మరి ఇంకేంటి మేడం, ఏమైనా సమస్యలు ఉన్నాయా? ధరలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ లో కూడా ప్రజల్ని అలర్ట్ చేశారు, మరి ఎలా అనిపిస్తుంది?
పర్వాలేదండి, మామూలుగా కూరగాయలు అవి కొంచెం రేటుగా ఉన్నాయి. 50 అలాగా 50 మించి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మొన్న సభలో 6,000 కోట్లు గ్రామాలకు ఇచ్చారండి, ఒక 100 కోట్లు రోడ్లు వేయడానికి ఇచ్చారు. ఫాస్ట్గా అవుతున్నాయి పనులు? అవుతున్నాయండి, చేస్తున్నారు పనులు అవి బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది మేడం? అమరావతి పక్కనే కాబట్టి రేపు డెవలప్ అయితే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుందండి, ఇప్పుడు మనకి మించింది ఏముంది, రేట్లు ఉన్నాయి భూములకి ఇప్పుడు వస్తున్నాయి అంటే ఎలా అనిపిస్తుంది? స్టేట్ డెవలప్మెంట్ తో పాటు అభివృద్ధి పనులు ఏ బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఏ విషయంలో? అభివృద్ధి అనేది అందరికీ తెలిసిన విషయం అండి. గత వైసీపీ పాలన ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఎలా ఉంది, మనకి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి, సంక్షేమాలు ఎలా అందుతున్నాయి, జనాలు ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ముందు అందరికీ సెక్యూర్ జోన్, మన నెక్స్ట్ జనరేషన్ గురించి ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన నెక్స్ట్ జనరేషన్ గురించి అండి. ఆ నెక్స్ట్ జనరేషన్ గురించి మనం ఎంత టెన్షన్ రిలీఫ్ అయ్యాం అనేది మాత్రం మనం ముందుగా చెక్ చేసుకోవాలండి. ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పల్లె పండుగలను స్టార్ట్ చేశారు గ్రామాల వారికి. ఏదైతే మొన్న ఇదైతే మన ఉత్తరాంధ్ర వైపు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఏదైతే కోనసీమ జిల్లాకు సంబంధించి రాజోల్లో మాట్లాడటం జరిగింది. ఒక 15 ఏళ్ళు సమయం ఇస్తే డెవలప్మెంట్ కంప్లీట్గా చూడొచ్చు అనేది ఆయన వాదన. ప్రజలకు అంత ఓపిక ఉందంటారా? ఆయన చెప్పడం అనేది చాలా మెచ్యూర్డ్ థింగ్ అండి. ఒక 15 సంవత్సరాలు కనుక ఇదే ఉమ్మడిగా కొనసాగిస్తే డెవలప్మెంట్ అనేది 100% వస్తుంది అనేది ఆయన లాంటి వాళ్ళు చెప్పడం కూడా నిజంగా మన ఆంధ్ర జనాలు చేసుకున్న అదృష్టం సార్. అది ఇంత మెచ్యూర్డ్గా రావడం అనేది నిజంగా మన ఆంధ్ర జనాల అదృష్టం. ఆయనకు కూడా ఒక స్టెప్ ఎక్కినట్టే మనం అనుకోవాలండి. పాత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అనేక అంశాలతో పాటు ఇబ్బందులు కూడా వచ్చాయి. సో ఇవన్నీ కూడా మేము ఒక స్ట్రీమ్ లైన్ చేయాలంటే కొంత సమయం అడుగుతున్నారు. దాంతోపాటు 6,000 పైచిలకు కోట్లేమో గ్రామాలకి, 100 కోట్లేమో గ్రామాల్లో ఉన్న రోడ్లకి అంటున్నారు. ఎలా ఉంది ఈ విధానం? సార్ బడ్జెట్ గురించి మనం చెప్పడం కాదు, కానీ గత పాలనతో పోలిస్తే ఈ పాలన ఎట్లా ఉందనేది జనాలందరూ చూస్తున్నారండి. ఓవరాల్గా మనం డెవలప్మెంట్ వైపు చూసుకుంటే కనుక మనకు మంచిది సార్. నాకైతే పదవి మీద ఆశ లేదు. మాజీ ప్రభుత్వాలు ఇంకా కూడా పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాయి. ఆ విధానం వదిలేసి పాలనా అంశాల మీద ఏదన్నా తప్పుంటే నేను కరెక్ట్ చేసుకుంటానని ఆయన అంటున్నారు. ఏమంటారు సార్? మీరు గమనించలేదు, సంవత్సరాల నుంచి రాజకీయం ఎంత శాతం చేస్తున్నారు, పని మీద దృష్టి ఎంతలా పెడుతున్నారండి? అది కూడా గత సంవత్సరానికి ఈ 1.5 yearలో జరిగిన దానికి, అంతకుముందు 5 ఏళ్ళు ఉన్నదానికి వాళ్ళు పాలన ఎలా చేశారు, రాజకీయం ఎలా చేశారు, మాటలు ఎలా చెప్పారు. మరి ఇప్పుడు చూస్తే ఈ సంవత్సరాల్లో వీళ్ళు పాలన ఎలా చేస్తున్నారు, మాట ఎలా చెప్తున్నారు, రాజకీయం మీద ఎంత దృష్టి పెట్టారు, డెవలప్మెంట్ మీద, పని మీద ఎంత దృష్టి పెట్టారు అనేది కూడా మనం ముఖ్యంగా ఆలోచించుకోవాలండి. రాజకీయాలు మాత్రమే చేయాలనుకునే వాళ్ళు ఓన్లీ రాజకీయ నాయకులుగానే మిగిలిపోతారు సార్. ఇట్లా సేవ చేసేవాళ్ళు మాత్రం మనకి నిజమైన నాయకులుగా అవుతారు. నిజమైన నాయకులు వస్తున్నారు. ఇప్పుడు తర్వాత అసెంబ్లీలో మనకి ఈ స్టూడెంట్స్ వీళ్ళందరూ యూత్ వస్తున్నారండి. ఇది చాలా చాలా మంచి పరిణామం సార్. ఓవరాల్గా చూసుకుంటే నాకైతే బాగా నచ్చిందండి ఇప్పుడు చూసుకునేది. బట్ చిన్న చిన్న తప్పులు దొరుకుతుంటే కనుక దాన్ని సరి చేసడానికి అవకాశం ఇవ్వాలి తప్ప దాన్ని అటెండ్ చేసుకుని ఏదో రాళ్ళు శ్రేయట్టుగా చేసుకుంటే కనుక దానికన్నా దౌర్భాగ్యం ఒకటి ఉండదండి. 2029లో మేమే వస్తామని బేరాలు పడుతున్నారు. వయసు మీద పడిన మాజీ నాయకులు కూడా బూతుల పురాణంతో మాట్లాడుతున్నారు. అది కొంచెం పక్కన పెట్టి పాలనా అంశాల మీద దృష్టి పెట్టడం మంచిది అంటున్నారు. ఏదన్నా తప్పులు తడకుండా మీరు బయట పెట్టండి, మేము చేసి చూపిస్తాం. అందుకని ఏం కావాలి సార్? తప్పులుంటే చెప్పండి, మేము చూస్తూ ఉంటున్నారు. బూతులు మాట్లాడటం లేదుగా, ఇంకా అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం సార్. వాళ్ళు నాయకులు, సోకాళ్ళ నాయకులను చెప్పుకునే వాళ్ళు బూతుల నాయకుల్ని, వాళ్ళ పరిజ్ఞానం ఎంతో వాళ్ళ విజ్ఞానానికి వదిలేద్దాం. చూస్తే ఎలా ఉంది సార్? రాష్ట్రం డెవలప్మెంట్ అంటున్నారు, ఒక పక్క నిత్యావసర సరుకులతో ఎప్పుడు సతమతం అవుతాడు సామాన్యుడు. మరి ఎలా అనిపిస్తుంది? మాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒకసారి ఒక్కొక్క రాజకీయాలు వస్తున్నారు, ఒక్కొక్క మంచిగా చేస్తున్నారు, ఒక్కొక్క రాజకీయాలు ఏమో వస్తున్నారు కానీ అన్న మాటలు నిలబెట్టుకోవట్లేదు. తర్వాత జనాలు మాత్రం నలిగిపోతున్నారు. అటు ఇటు జనాల మీద తోసేస్తున్నారు. రాజకీయ నాయకులు బాగానే ఉంటున్నారు. ఏమన్నా సత్యం అనేది ఎక్కడా లేదు. ఆయన వచ్చినా చేసేది లేదు, ఈయన వచ్చినా చేసేది లేదు. జనాలు కష్టజీవి రెక్క ముక్కలు చేసుకుంటేనే బతుకు తెరవుతుంది. పల్లె పండుగని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విషయం పైన 15 ఏళ్ళు ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే డెవలప్మెంట్ అంటున్నారు. ఇవ్వచ్చా? ఏమో ఆ విషయాన్ని చెప్పలేము. ఏమో మాట నిలబెట్టుకుంటే పర్లేదు, ఇవ్వచ్చు. మాట నిలబెట్టుకోకుండా మనుషుల్ని అడ్డదావ తెప్పిస్తున్నారు ఇక్కడ. ఏంటి అదిగో చదువులు అన్నారు, ఇదిగో చదువులు, ఇదిగో రాజకీయాలు అన్నారు, అదిగో చదువు కాలేజీలు కట్టేసామన్నారు, ఇది చేస్తున్నారు. మనుషులు కులాల మతాల గురించి గొడవలు చెప్తున్నారు. అది మాకు సద్దాన్ని పెట్టండి. అది పక్కన పెట్టి పాలనా అంశాల మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. పాలనా అంశాల మీద ఫోకస్ చేయండి. మంచితనం అనిపించకుండా రాజకీయం బాగా చేస్తున్నారని మళ్ళీ 30 సంవత్సరాల పరిపాలన కూడా చేయొచ్చు. మీ మాట బట్టి ఉంటుంది, మీ తీరుని బట్టి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని అంటున్నారు. ఇక్కడ కూడా కొద్దిగా రేట్లు వస్తే, రేపు కంపెనీలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు అంటున్నారు. ఏమంటారు? దాని గురించి మనం నమ్మకం చెప్పలేమండి. ఎంతవరకు చచ్చిపోవడం కూడా బతికోవడం తెలియలేదు. సంవత్సరాలు మాత్రం, రోజులు మాత్రమే. మనసులు మాత్రలేదు. ఉద్యోగాలు అన్న మాట డబ్బు ఇస్తుంటే ఉద్యోగాలు ఇస్తున్నారు. చదువుకున్నవన్నీ కూలి పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి అది? నిరుద్యోగులు ఎక్కువైపోయారు. ఎందుకు చదువుకున్నామా అన్న బాధ కలుగుతుంది వాళ్ళకి. ఏంటి ఈ బతుకుతానుక మేము చదువుకున్నది మా అమ్మ బాబుల్ని బాధ పెడతాను. కొంతమంది ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏంటి
ఇప్పుడు రాజకీయాన్ని విభజించారు, మా పరిపాలన అన్నారు, ఇచ్చేస్తాం చేసేస్తాం అన్నారు. కొన్ని ఇస్తున్నారు, కొన్ని ఇస్తలేదు, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరుగుతలేదు. అదేం పరిపాలన అండి? పెడితే అందరికీ భోజనం సమానంగా పెట్టాలి. ఒకరికి ఏమో తెల్లనం పెట్టి ఒకరికి కూరేసి పెడితే మంచిది కాదు. అది ఎలా ఉంది సార్ మరి పాత ప్రభుత్వం పథకాలు ఇచ్చింది, ఇది ఇస్తుంది కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ ఉచితాలు ఎక్కువైపోతాయి అంటున్నారు. రేపు అవే మళ్ళీ మన మీద భారాలుగా పడతాయి. అవి మన భారాల మీద కరెంటు బిల్లులు భారాలు, ఉచిత బస్సులు భారాలే. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు జోబులో డబ్బు తీసి ఎవరు ఎవడెవలని జనాల మీద నొక్కుతున్నారు. మరి ఇంటి పనులు అంటున్నారు, అది మళ్ళీ సర్వే చేస్తున్నారు. అది దేనికి సర్వే చేస్తున్నారు? మళ్ళీ పెంచడానికి సర్వే చేస్తున్నారు. ఏంటి కరెంటు బిల్లులు అంటున్నారు, ఆడేమో 4 రూపాయలు చేస్తారు, ఈడేమో 6 రూపాయలు చేస్తున్నారు. మన జనాల మీద గెంటుమే కదా ఇది. త్వరలో గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్స్ 2026 జనవరి అనంతరం అంటున్నారు. మరి ప్రజల నాడు ఎలా ఉండబోతుంది? మరి అంతా చూశారు కాబట్టి ఎలా ఉంటుంది? ఆ విషయం దేవుడి మీద భారం. మనుషులు ఏ విధంగా ఏమంట ఇప్పుడు డబ్బుకే ఆశపడుతున్నారని జనాలు. ఎప్పుడైతే మనుషులు డబ్బుకుండా ఆశపడకుండా ఉన్నారో రాజకీయంలో బాగుంటారో ప్రభుత్వం కూడా బాగుంటుంది.